వెల్కమ్ టు ఓకే లైఫ్ కేర్ ఫ్యామిలీ. నా పేరు సత్యం. మై వాట్సాప్ నెంబర్ 9494444699. ఓకే లైఫ్ కేర్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. అయితే చాలామంది ఈ ఒకే లైఫ్ కేర్ గురించి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళేటప్పుడు వారికి కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైనది ఒకటి, వెళ్ళి ప్లాన్ చెప్పడానికి మొదలుపెట్టినప్పుడే అవతల వ్యక్తి ఇది చైన్ సిస్టము, ఇది నాకు తెలుసు, ఇలాంటివి ఎన్నో చూశాను అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎదురవుతుంటాయి. ఎదురైనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అవునా అని వాళ్ళకి వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానికి వే దొరక్క తిరిగి వచ్చేయడము, లేదా అక్కడ సరైన సబ్జెక్టు వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అవతలి వారు ఈ బిజినెస్ ఆపర్చునిటీని తిరస్కరించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మెయిన్ అవతలి వారు ఏం చెప్తున్నారనేది ముందు పూర్తిగా మీరు వినాలి. విన్న తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది పూర్తిగా విని అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన దానికి మీరు సరిగ్గా క్లారిఫికేషన్ ఇవ్వగలిగితే ఈ ఓకే లైఫ్ కేర్ బిజినెస్ ఆపర్చునిటీని వాళ్ళు హ్యాపీగా స్వీకరిస్తారు. అయితే ఇది చైన్ సిస్టమే అన్నప్పుడు అప్పుడు మీరు ఏం చెప్తారు? అవతల వ్యక్తిని మీరు క్వశ్చన్ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఇస్తారంటే, ఇది చైన్ సిస్టమ్ అనగానే మీ అభిప్రాయం ఏంటి సార్? చైన్ సిస్టమ్ అంటే మంచి సిస్టమనా చెడు సిస్టమనా అనేది వాళ్ళను మీరు ఒక క్వశ్చన్ వేయండి. ఆ ప్రశ్న వేసినప్పుడు అవతల వ్యక్తి చెప్తాడు, డెఫినెట్గా చైన్ సిస్టమ్ అంటే చెడు సిస్టమే కదా అని చెప్పేసి అందుకే వద్దంటున్నా అని చెప్పేసి చెప్తారు. ఓకే రైట్ సార్, అప్పుడు మీరు చెప్పాలన్నమాట. రైట్ సార్, మీరు చెప్పినట్లుగా చైన్ సిస్టమ్ అంటే అది చెడు సిస్టమ్ అని చెప్పేసి అది నేను నమ్ముతాను. కానీ ఈ చైన్ సిస్టంలోనే చాలా వరకు మంచి సిస్టమ్స్ ఉన్నాయి, చెడు సిస్టమ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. మీరు అంటే వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పింది వాస్తవమే, కానీ అందులో మంచి చెడు రెండు ఉన్నాయి సార్ అని చెప్పి చెప్పాలి. అయితే ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా అంటే ఒకటి రెండు ఉదాహరణలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఏమనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో వాడే ప్రతి ప్రోడక్ట్, అంటే ఉదాహరణకు సోప్ కానీ టూత్పేస్ట్ కానీ ఏదైనా తీసుకోండి. అది మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని మీరు కొనుగోలు చేయడానికి ఎక్కడికి వెళ్తూ ఉంటారని చెప్పేసి మీరు ఆ పర్సన్ని మీరు అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట. ఏమని? నేను రిటైల్ షాప్కి వెళ్ళి అంటే షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తానని చెప్పేసి చెప్తారు. రైట్, ఓకే అండి. మేము షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తారు. రైట్, ఇప్పుడు ఒకసారి చూడండి, జస్ట్ వెయిట్. మీరు ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తారు కదా,
ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరున్నారు మీరేం చేస్తారండి, షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తారు, రైట్. నెక్స్ట్ అక్కడ ప్రోడక్ట్ షాప్ కీపర్ దగ్గరికి ఎలా వస్తుందండి, వాళ్ళు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తారు, రైట్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అవతల వ్యక్తికి. ఈ విధంగా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని ఈ విధంగా వేసి చూపించాలి, రైట్. అక్కడ హోల్సేలర్ ఏం చేస్తాడు, నెక్స్ట్ ఒక డీలర్ దగ్గర నుంచి తీసుకొస్తాడు. ఆ డీలర్ ఏం చేస్తారు, ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తీసుకొస్తారన్నమాట, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్ దగ్గర నుంచి. అయితే ఆ డీలరు ఏం చేస్తారు, ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు, మ్యాన్యుఫ్యాక్చర్ నుంచి తీసుకొస్తారు. మ్యాన్యుఫ్యాక్చర్ అంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడైతే తయారైందో అక్కడ నుంచి తీసుకుని వస్తారు. అంటే ఈ తయారైన దగ్గర, ఆ ప్రోడక్ట్ తయారైన దగ్గర నుంచి ఇలాగ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి మధ్యలో ఒక నలుగురు ఉంటారు. ఆ విధంగా నాలుగైదు చేతులు మారి వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటి, అవతల వ్యక్తిని మీరు అడుగుతారు, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ విధంగా ఉంది కదా, మరి ఇది చైన్ సిస్టమే కదా, రైట్. ఇది చైన్ సిస్టమే కదా అనేసరికి అవతల వాళ్ళు అప్పుడు మీరు చెప్పేది వినడానికి పూర్తిగా ట్రై చేస్తారనమాట. ఇలా చూడగానే అవును సార్ ఇది చైన్ సిస్టమే అని చెప్పేసి అతను యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే సార్, మరి ఇది చైన్ సిస్టమ్ అయినప్పుడు ఇది మంచి సిస్టమా చెడు సిస్టమా అని చెప్పేసి మీరు అడగండి. అతను ఏం చెప్తాడు, మంచిదో లేకపోతే చెడో రెండిట్లో ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత ఇందులో ఈ విధంగా ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ఒక లింక్ తెగింది అనుకోండి, ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇలాగా కట్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్ అక్కడితో అయిపోతుంది అనమాట, కస్టమర్కి చేరుకోదు, రైట్. అయితే ఇందులో నెక్స్ట్ ఇంకా రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ పర్సన్ మీరు అడగండి ఏమని, సార్ మరి రెండో ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు మీ ముత్తాత గారి పేరు మీకు తెలుసు చెప్తారు, ఏదో అప్పన్నో సుబ్బన్నో ఏదో చెప్తారు, రైట్. అతనికి చెప్పగానే ఓకే రైట్ సార్, రైట్. అతను చెప్పగానే అతను ముత్తాత గారి పేరు అప్పన్న సుబ్బన్న ఏదో చెప్తారు కదండి, చెప్పినప్పుడు ఓకే రైట్, మీ ముత్తాత గారి పేరు అప్పన్న అని ఇలా రౌండ్ చేస్తారు అక్కడ, రైట్. అతనికి మీ ముత్తాత గారికి ఎంతమంది సంతానము, ఒక నలుగురు ఒక ఐదుగురు చెప్తాడు, ఇలా వెయ్యండి, 1 2 3 4, రైట్. మీ నలుగురు, మరి ఈ నలుగురిలో మీ తాతగారు ఎవరో చెప్తారు కదా, ఓకే రైట్, మీ తాతగారు ఈయన. మరి మీ తాతగారికి ఎంతమంది సంతానం, ఒక 3 4 చెప్తాడు, వేయండి, 1 2 3 4, రైట్. మరి ఇందులో మీ తాతగారు ఎక్కడున్నారు, మీ తాతగారికి మరి ఎంతమంది సంతానం చెప్పారు కదా, మీ ముత్తాత నుంచి తాత, తర్వాత దానికి సంబంధించి ఇందులో మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, మీ నాన్నగారు రైట్ ఇక్కడ ఉన్నారు, మీ నాన్నగారికి ఎంతమంది, 1 2 3, మీ నాన్నగారికి 3 సంతానం, రైట్. అయితే ఇందులో మీరు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మీకు ఎంతమంది, 1 2, రైట్. మ్యారేజ్ అయితే చెప్తారు, మ్యారేజ్ ఒకవేళ అవ్వలేదు అనుకోండి అవతల వ్యక్తికి, సరే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 అలాగా 3 సంతానం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆ పర్సన్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సరే సార్ ఇది వేసి చూపించాను కదా, మరి ఇది కూడా ఒక చైన్ సిస్టమే కదా అని చెప్పి చెప్పండి. చెప్పగానే అవును సార్ ఇది కూడా చైన్ సిస్టమే అంటారు. మరి ఇది మంచి సిస్టమా చెడు సిస్టమా అని అడగండి. అడిగితే
డెఫినెట్గా అతను ఇది మంచి సిస్టమే అనే చెప్తాడు. చెప్పిన తర్వాత ఇందులో సార్ ఇందులో ఎక్కడైనా ఒక లింక్ కట్ అయిందనుకోండి, ఇందులోని ఎక్కడైనా ఒక లింక్ కట్ అయిన తర్వాత మనకు కావాలనుకుంటే మళ్ళా అక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసుకోవచ్చు అండి, జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసుకుంటే ఈ విధంగా ఎక్కడ లింక్ కట్ అయినా దీన్ని జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచి సిస్టమ్, అవునా? కాబట్టి దీన్ని ఒక జనరేషన్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు, అవునండి? రైట్. అతను చెప్తాడు, ఓకే సార్ ఇది జనరేషన్ సిస్టమే అని చెప్తాడు, 100% ఒప్పుకుంటాడు. ఓకే సార్. ఆ తర్వాత అప్పుడు మీరు ఇది చెప్పిన తర్వాత దీనికి ఇలాగే సార్ ఇది మంచి సిస్టమ్ అని మీరు ఒప్పుకున్నారు కదా, సేమ్ ఇలాగే మన ఒకే లైఫ్ కేర్ కూడా ఒక జనరేషన్ సిస్టమ్. ఎస్ సార్. అయితే మన ఒకే లైఫ్ కేర్ కూడా ఒక మంచి సిస్టమే. కాబట్టి ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే దీని గురించి ప్లాన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి అప్పుడు అతనితో చెప్పండి. అతను డెఫినెట్గా ఒకేసారి చెప్పండి అని చెప్పేసి మీ ప్లాన్ అంతా విని మీ బిజినెస్ ఆపర్చునిటీని అతను కూడా తీసుకుంటారు. ఈ బిజినెస్ ఆపర్చునిటీ అతను కూడా తీసుకుంటారు. ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవతల వ్యక్తి అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే 100% ఒకే లైఫ్ కేర్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకేనండి. ఇందులో పర్ మంత్ 1 lakh ఏ విధంగా సంపాదించాలి, నెక్స్ట్ ఈజీ ఫార్ములా, ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారానే చెప్పబడతాయి. ఇది ప్రతి ఒక్క ఒకే లైఫ్ కేర్లో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తయారు చేస్తున్నాను. అయితే ఇందులో మంచి మంచి టాపిక్స్ అనేవి ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా మీకు అందించబడతాయి. ఇది నెక్స్ట్ అంటే మీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే సమస్యలకి మీరు ఏ విధంగా రిప్లై ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబడుతుంది. ఇది మన SN డ్రీమ్ హంటర్స్ టీమ్ రాజమండ్రి స్టాక్ పాయింట్కి సంబంధించినటువంటి సత్యనారాయణ గారు టీంకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకున్నవారు మీకు డీటెయిల్స్ ఇచ్చాను కదండి, ఆ డీటెయిల్స్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, నెక్స్ట్ మీ వాట్సాప్ నెంబరు మాకు వాట్సాప్ చేసినట్లయితే నేను కంపల్సరీగా ఆ గ్రూప్లోకి చేర్చడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ